ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ అనేక మంది బలహీనులను బలపరుస్తూ పడిపోయిన స్థితిలో ఉన్నవారిని లేవనెత్తడానికి అలాగున సమకూర్చడానికి ప్రభు తన కృపను బట్టి నన్ను వాడుకుంటూ ఉన్నాడు. ఆయన చిత్తాన్ని బట్టి, ఆయన నడిపింపును బట్టి ఆయా ప్రాంతాలకి వెళ్తూ ఉంటాను. సంఘంలో నేను ఉండడం కూడా అవసరమే. ఆదివారము మా సేవకుడు యవనస్తుడే, 44 సంవత్సరాలు 45 సంవత్సరాలు. ఆయన ప్రభు తనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటే ప్రభు పిలిచాడు. ఉద్యోగాన్ని వదిలిపెట్టి తాను సేవకు వచ్చి ఆ ప్రాంతంలో పరిచర్య ప్రారంభించినప్పుడు మేము కూడా అవుట్ రీచ్ ప్రోగ్రాంలో పాల్గొని అట్లాగా ఆ సేవ అభివృద్ధిలో పాలిభాగస్థులమయ్యాం. కనుక సాధారణంగా విడిచిపెట్టరు బయటికి వెళ్ళడానికి, అంటే అవసరాన్ని బట్టి వెళతాము. అయితే సంఘంలో ఉండడం అనేది అవసరమైనటువంటి పరిస్థితే. కనుక అయినా ప్రభు యొక్క ఆత్మ నడిపింపును బట్టి ప్రార్థించి మరి ప్రభు తన కృపను చూపి ఈ దినాన మీ మధ్యకు రావడానికి ప్రభు సహాయం చేశాడు. అందును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. సో ఈ అంకిరెడ్డి పాలెంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. పెద్దలు, మరి సంఘంలో సేవకులు, పరిచారికలు, సహోదర సహోదరులు, విశ్వాసులందరికీ ప్రభునామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో ప్రేమించి మా నాన్నగారిని బట్టి, వాస్తవానికి నేను చేసే పరిచర్య అన్నగారికి తెలియదు, ఏం చేస్తున్నాను ఏంటని తెలియదు. కాకపోతే నేను మాట్లాడే మాటలను బట్టి, ఆ ఆత్మీయతను బట్టి తను ఆహ్వానించారు. అందును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇది దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం. సరే, మంచిది. దేవుని వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. 40 నిమిషాలు సమయం ఉంది కాబట్టి మరి జాగ్రత్తగా ఆలోకించాలి. మీరు జాగ్రత్తగా ఆలకించి దేవుని వాక్యాన్ని మన హృదయంలోనికి స్వీకరించి ఆ ప్రకారంగా జీవించినప్పుడు మనము ఆశీర్వదించబడదాం. ఆదికాండ గ్రంథము, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండ గ్రంథము. నేను వాస్తవానికి మీ మధ్యకి రావడానికి నేను వాక్యం గురించి ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో కనిపెడుతూ అలాగున నేను పేతురు పత్రికని ధ్యానం చేస్తూ ఉన్నాను. పేతురు పత్రిక, మొదటి పత్రికను ధ్యానం చేస్తూ ప్రభా మీ బిడ్డల మధ్యకు వెళ్ళి నేను వాక్యాన్ని ప్రకటించాలి. మరి అవసరమైన వాక్యము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీరు ఎరుగుదురు కనుక మరి అవసరమైనటువంటి వాక్యాన్ని మీరు అనుగ్రహించండి అని అడిగినప్పుడు ప్రభు అయిన దేవుడు పేతురు మొదటి పత్రికలో నేను ధ్యానం చేస్తున్న ఆ ధ్యానం మీద నుంచి అబ్రహాము జీవితంలోనికి నన్ను తీసుకుని వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాం జీవితాన్ని జ్ఞాపకం చేసి అందులో ఉన్నటువంటి ఆ సంగతులు నీవు మాట్లాడు అని ప్రేరేపించినప్పుడు నేను అప్పుడు అబ్రహాము జీవితం గురించి ధ్యానం చేయడానికి ప్రభు కృప చూపాడు. అబ్రహాము జీవితంలో జరిగిన కొన్ని సంగతులు, ఒక 3 సంగతులు నేను జ్ఞాపకం చేసి మనము దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. 12వ అధ్యాయం చూడండి. ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనము నుంచి చదువుదాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడులని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడు గలవాడు. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము
షెకెము నందల యొక్క స్థలము దాకా దేశ సంచారము చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షము వద్దకు చేరాడు. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. చాలు. దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించి మనకు అనుగ్రహించున్నట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, మీ దీనదాసుడు మీ పక్షంగా నిలబడ్డాడు. నా వల్ల ప్రయోజనం లేదు నాయన. ఈ మంటి ఘటమును మీ మహిమైశ్వర్యముతో నింపి మీరే మీ ఆత్మ ద్వారా మీ బిడ్డలతో మాట్లాడి అవసరమైన మీ సందేశాన్ని మాకు అనుగ్రహించుమని, రక్షణ లేని వారు రక్షణ పొందడానికి, రక్షించబడిన వారు రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ మీ కొరకు జీవించడానికి, రక్షించబడి వెనుకబడిపోయిన వారు లేవనెత్తబడి బలపరచబడి మీ కొరకు జీవించున్నట్లుగా మీ కృపా కార్యము జరిగించమని, సంఘాన్ని, సేవకులను, పెద్దలను, పరిచారకులను, కుటుంబాలను నాయన దీవించి ఆశీర్వదించమని, వాక్యమయ్యున్న యేసుక్రీస్తు ప్రభువా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో ప్రభు అయిన దేవుడు అబ్రాహామును పిలిచిన పిలుపును చూస్తూ ఉన్నాం. 12వ అధ్యాయములోని ఈ మొదటి వచ్చిన భాగాల్లో మనం చూచినప్పుడు మనమందరము ఎరిగినటువంటి వాక్య భాగమే ఇది. మనమందరము ఎరిగిన వాక్య భాగమే. నేను మరలా మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడైన ప్రభువు పిలిచాడు. తాను లేచి తన దేశము నుండి, తన బంధువుల యొద్ద నుండి, తన తండ్రి ఇంటి నుండి బయలుదేరి ప్రభు అయిన దేవుడు చూపించు దేశానికి రావాలి అని ఆయన పిలిచాడు. ఆ పిలిచిన పిలుపుకు లోబడ్డాడు అబ్రహాము. లోబడిన అబ్రహాము మారు మాట్లాడకుండా తనను, తన భార్యను, తన సహోదరుని కుమారుని తీసుకుని, తన కలిగిన ఆస్తిని తీసుకుని బయలుదేరి ఎక్కడికి వచ్చాడు? 8వ వచనం చూడండి. 7వ వచనం. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికి మధ్య గుడారమును వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. బేతేలు దేవుని సన్నిధి. హాయి అనే మాటకి అర్థం ఏమిటి అంటే పాడు దిబ్బ. పాడు దిబ్బ. ప్రభు అయిన దేవుడు పిలిచినటువంటి పిలుపునకు లోబడి తాను బయలుదేరి బేతేలుకు వచ్చి బేతేలుకి హాయికి మధ్య ఉన్నటువంటి ఆ ప్రాంతంలో గుడారాన్ని వేసి తాను ఒక బలిపీఠమును కట్టాడు. బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని మాటకు లోబడినవాడు, దేవుని యొక్క పిలుపుకు లోబడినవాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి ఆ సందర్భంలో ఆ ప్రభు అయిన దేవుడు పిలిచినటువంటి పిలుపునందు విశ్వాసం ఉంచినవాడు, నిరీక్షణ కలిగిన వాడు బయలుదేరి వచ్చి బలిపీఠమును కట్టి ఆ ప్రార్థన చేసినటువంటి అనుభవం కలిగినటువంటి అబ్రహాము జీవితంలో కూడా కొన్ని సమస్యలు వచ్చాయి. చాలామంది మనము యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాము, సాక్ష్యం ఇచ్చాము, బాప్తిస్మం తీసుకున్నాము, సంఘములో సహవాసములో చేర్చబడ్డాము, ప్రభువుని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తూ ఉన్నాము, స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాము, ప్రభు కొరకు నమ్మకంగా ఉంటూ ఉన్నాం. అయినా
మన జీవితాల్లో సమస్యలు వస్తున్నాయి. ఎందుకు? మన జీవితాల్లో కష్టాలు వస్తున్నాయి. ఎందుకు? మన జీవితాల్లో కన్నీరు ఉంటుంది. ఎందుకు? తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి, అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి. ఎందుకు? ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉన్నామే, ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నామే, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నామే, సంఘానికి సహవాసానికి ఆరాధనకు క్రమంగా హాజరవుతూ ఉన్నామే, సేవకులను చేర్చుకుంటూ ఉన్నాము, పరిచర్య చేస్తూ ఉన్నామే. ఎందుకు? అబ్రాహాము జీవితంలో ఎదురైనటువంటి 3 సంగతుల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3 సంగతులు. 12వ అధ్యాయంలో ఒక సంగతి, 13వ అధ్యాయంలో ఒక సంగతి, 14వ అధ్యాయంలో మరొక సంగతులు ఉన్నాయి. ఈ 3 మాటలను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, 10వ వచనం, 12వ అధ్యాయము 10వ 9, 10 వచనాలు చదవండి. అబ్రాహాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కునకు వెళ్ళెను. అప్పుడు దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. చాలండి. అబ్రాహాము ప్రభువును నమ్ముకుని ప్రభు యొక్క పిలుపుకు, ప్రభు యొక్క విశ్వాసముంచి ప్రభు యొక్క పిలుపుకు లోబడి, ఆయన మాటకు లోబడి, ఆయన పిలిచినటువంటి పిలుపుకు శిరస వహించి తాను హాయికి బేతేలుకి మధ్య గుడారాన్ని వేసి బలిపీఠమును కట్టి ప్రార్థన చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి తాను జీవిస్తూ ఉన్నటువంటి అబ్రాహాము జీవితంలో కరువు వచ్చిందంట. కరువు అబ్రాహాము జీవితంలో కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళినా బాగానే ఉంది, అక్కడ సమృద్ధి ఉంది. వెళ్ళాడు, అక్కడ ఏదో ఆహారం తినడానికి ఉంటుంది. మనం వదిలిపెట్టి, దేశాన్ని వదిలిపెట్టి పరవాసిగా వచ్చేసాము కదా, యాత్రికులుగా వచ్చాం కదా. ఐగుప్తుకు వెళ్తే మనము అక్కడ భోజనము దొరుకుద్ది, బ్రతుకు తెరువు దొరుకుద్ది అనుకున్నాడేమో. ఐగుప్తుకు వెళ్ళాడు. తన భార్యను సహోదరి అని చెప్పడానికి ఇష్టపడ్డాడు. తన భార్య యొక్క సౌందర్యాన్ని చూసినటువంటి ఐగుప్తీయులు రాజు దగ్గరికి సమాచారాన్ని తీసుకువెళ్ళారు. రాజు దగ్గరికి సమాచారాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు రాజు అబ్రాహామును తన భార్యను పిలిపించినప్పుడు ఆమె మిక్కిలి సౌందర్యవతిగా చూచి రాజు తన రాజ అంతఃపురములో ఉంచాడు. వెంటనే ప్రభు అయిన దేవుడు రాజును, ఆ రాజ్యములో ఉన్నటువంటి వారందరినీ మొత్తాడు కదా. కష్టము కలిగింది, నష్టము కలిగింది, బాధించాడు. 17వ వచనం చదవండి. అయితే యెహోవా అబ్రాహాము భార్య అయిన షారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత ఈ బాధ తట్టుకోలేక తన భార్యను, తన అబ్రాహామును పిలిచి తన భార్యను అతనితో ఇచ్చి, ఏమయ్యా అబద్ధం చెప్పావు, నాకు నీ భార్య అని చెప్పకుండా నీ సహోదరి అని చెప్పావు, అబద్ధం చెప్పావు ఎందుకు? ఒకవేళ నేను నా భార్యగా చేసుకుందునేమో అని అతనితో చెప్పి రాజు చేయవలసిన మర్యాదలన్నీ చేసి పంపించాడు. చూడండి, 12వ వచనం నుంచి చదువుదాం. ఐగుప్తీయులు 13వ వచనం చూడండి. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరి అని దయచేసి చెప్పుమన్నాడు. ఓకే. ఆ తర్వాత 15 చూడండి. 16వ వచనం చూద్దాం.
అతడు ఆమెను బట్టి అబ్రాహామునకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగ గాడిదలు, దాసుల పనికెత్తలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. చాలు చాలు. ప్రభు అయిన దేవుడు కరవును బట్టి, కలిగిన కరవును బట్టి ఐగుప్తును ఆశ్రయించినటువంటి అబ్రాహాము, శారాయి తన మాటలు, తన ప్రవర్తన, తన పరిస్థితిని అంతటిని ప్రభు అయిన దేవుడు క్షమించి అక్కడ ఆశీర్వదించాడు. ఏ కరవు చేత అబ్రామా, కరవని నీవు బాధపడుతున్నావా? అబ్రామా, నీకు తిండి పెట్టలేనని భయపడుతున్నావా? అబ్రామా, నిన్ను పోషించలేని భయపడుతున్నావా? అన్నట్లుగా ప్రభు అయిన దేవుడు ఫరోకు ఆజ్ఞ ఇచ్చాడు. ఫరో ఏం చేశాడు? సమస్తాన్ని సమకూర్చాడు కదా. అక్కడ ఏమేమి ఇచ్చాడు రాయబడింది చూడండి. అతడు ఆమెను బట్టి, 16వ వచనం, అతడు ఆమెను బట్టి అబ్రాహాముకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసుల పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు, ఆ రాజు ద్వారా అనుగ్రహించబడిన ఆస్తి అంతా ఇంత కాదు. ఇక్కడ అబ్రాహామును మనం గమనించినప్పుడు, అబ్రాహాము యొక్క మనస్సును గమనించినప్పుడు, అబ్రాహాము యొక్క మనస్తత్వమును గమనించినప్పుడు, అబ్రాహాము యొక్క ప్రవర్తనను మనం గమనించినప్పుడు కరవుకు లోనైనటువంటి వాడై బలహీనుడయ్యాడు. ఏ ప్రభు అయిన దేవుడు పిలిచాడో, ఏ ప్రభు అయిన దేవుని యందు విశ్వాసం ఉంచాడో, ఏ ప్రభు అయిన దేవుడు తనను పోషిస్తాడు లేదా పిలిచినవాడు నమ్మతగిన వాడని ఎంచాడో, కరవు వచ్చినప్పుడు ఆ పరిస్థితి మీద ఆధారపడలేకపోయాడు. అయితే ఆ కరవులో ప్రభు తనకి సమృద్ధిని అనుగ్రహించినట్లుగా చూస్తాం. ఆ కరువులో ప్రభు తన యొక్క ఆ బలహీనతను, తన యొక్క అవివేకాన్ని క్షమించి అబ్రాహామును ఆశీర్వదించినట్లుగా సమృద్ధి, ఫరో రాజు ద్వారా సమృద్ధిని అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం. అలాగైతే ప్రభువు మీద ఆధారపడిన మనము, రక్షించబడిన మనము, ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి మనకు కలిగినటువంటి కరవు అనే శ్రమను బట్టి కదా, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, చేతి పనులు లేవు. ఈ పాండమిక్ దినాల్లో 1.5 సంవత్సరంన్నరకు పైగా కదా కలిగినటువంటి ఈ సంక్లిష్టమైన పరిస్థితుల్లో, ఎంతో వేదనతో కూడిన పరిస్థితుల్లో, అనేక మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు, సహోద్యోగులు, ఎంతోమంది అయిన వారు, చుట్టుప్రక్కల వాళ్ళు ప్రతికూలమైన పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉండగా, మనము ప్రభు కొరకు ఎలాగూ జీవిస్తూ ఉన్నాం, మనము దేనిని ఆశిస్తూ ఉన్నాం? కరవు కలిగిందా? చూడండి, ఒక లేఖాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం నుంచి చదువుదాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా,
నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము. ఏది మనల్ని క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపగలదు? ప్రేమిస్తున్నామా ప్రభువుని అంతగా, లేదా పరిస్థితులను బట్టి అబ్రాము వలె పక్కకి వెళ్ళిపోతూ ఉన్నామా? ఎలాగో మన జీవితాల్లో ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నాం. మనల్ని రక్షించిన దేవుని కొరకు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు, మన కొరకు రక్తం కార్చిన మన ప్రభు కొరకు, మన కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన మన ప్రియ ప్రభువుని కొరకు, నీ కొరకు నా కొరకు సమస్తమును శిలువలో అప్పగించి అర్పించి క్రయధనపు విలువను చెల్లించి నిన్ను నన్ను విమోచించిన ఆ రక్షకుని సొంత రక్షకునిగా అంగీకరించిన నీవు, సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఆ సమస్య ప్రభు ప్రేమ నుండి నిన్ను వేరు చేస్తుందా? కష్టం వచ్చినప్పుడు వేరు చేస్తుందా? బాధ కలిగినప్పుడు ఏమి దేవుళ్ళే అన్నా, ఏమి మందిరంలే అన్నా, ఎక్కడికి వెళ్తాంలే అన్నా, ఎంతగా ప్రేమిస్తా, ఎంతగా పరిచర్యకి వెళ్తా, ఎంతగా ఆరాధన చేస్తా, ఎంతగా వాక్యం చదువుతా, ఎంతగా ప్రార్థన చేస్తూ ఉంటే మాకేమీ కలగట్లేదన్నా, అయితే ప్రభు అయిన దేవుడు నమ్మతగినవాడు. ఏ పరిస్థితుల గుండా నీవు వెళుతున్నావో ఆ పరిస్థితుల్లో ప్రభు అయిన దేవుడు తప్పకుండా నీ బలహీనతను బట్టి లేదా నీ లోటుపాట్లను బట్టి ఆయన సరిచేసి అబ్రాహామును ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా ఆశీర్వదించగలిగిన దేవుడు. అబ్రాహామును సమస్తమును సమకూర్చడానికి, ఆశీర్వదించడానికి రాజైన ఫరోకు ఆజ్ఞాపించి సమస్తమును అనుగ్రహించిన దేవుడు నువ్వు వెళుతున్నటువంటి పరిస్థితుల్లో నుండి అది ఏమైనా కానీ, ఏమైంది అది చూడండి. మరలా ఒకసారి 35 చదువుదాం. రోమాపత్రిక 8:35లో అది శ్రమ అయినా, అది బాధ అయినా, అది హింస అయినా, అది కరవైనా, అది వస్త్రహీనతైనా, అది ఉపద్రవమైనా, అది ఖడ్గమైనా మనల్ని ఎడబాపేది ఏదండి? ఏదన్నా ఉందా? ఏదన్నా ఉందా? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదు. చెప్పగలమా ఈ మాట? ధైర్యంగా చెప్పాలి. ప్రభు కొరకు మనము నిలిచినటువంటి వారంగా, ఆయన ఆరాధిస్తున్న బిడ్డలంగా, శరీరంలో ఉన్నాం కాబట్టి కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కరువులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఎన్నో వస్తూ ఉంటాయి. 2005 సంవత్సరం నేను మా అమ్మాయిని మెరిస్టల్లా కాలేజీ దగ్గర దింపి తిరిగి వస్తూ ఉంటే ఆ గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర ఒక అంబాసిడర్ కారు వాడు వచ్చి కొట్టేశాడు నన్ను. ఒక అంబాసిడర్ కారు వచ్చి కొట్టేశాడు నా ఆ బండి, యమహా బండి. ఆ బండి బ్రేకు, కాలు దగ్గర ఉన్న బ్రేకు వాడి మడ్గారులో ఇరుక్కుపోయి లాక్కుపోయింది నన్ను. పడిపోయాను బండి మీద నుంచి. కారు అతను ఆపాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆపారు. ఎక్కడా నాకు గాయమేం అవ్వలేదు, ఎక్కడా ఒక చిన్న దెబ్బ కూడా తగలలేదు, ఎక్కడ చిన్న రక్తమో చుక్క కూడా లేదు. బాగానే ఉన్నాను కదా అని చెప్పి లేపడానికి ప్రయత్నం చేసి లేపి నిలబెడుతుంటే నిలబడలేకపోతుంటే వెంటనే అదే కారులో తీసుకుని వెళ్ళారు, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత చూస్తే ఎడమ కాలు తుంటి ఎముక బాల్ జాయింట్ ఇరిగిపోయింది. ఇక వెంటనే అక్కడ ఎముకల డాక్టరు లేడు, అప్పటికి ఆయన రిటైర్డ్ అయిపోయాడు. వేరే డాక్టర్ని పిలిపించడం కోసం బయట బ్రహ్మానందం గారు అని చెప్పేసి, ఇది కూడా దేవుని కృప. ఆయన చాలా రాష్ట్రాల్లో ఆర్థోపీడిషియన్ నంబర్ 1 అన్నమాట. మనకి ఇండియాలోనే లెక్క పెట్టుకోవచ్చు ఉన్నటువంటి ప్రముఖ ఆర్థోపీడిషియన్స్లో అతను ఒకడు. అతను వచ్చి చూసి ఇది ఎమర్జెన్సీ అండి, ఈ బాల్ జాయింట్ విరిగిపోయింది, ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలి అంటే ఆ రాత్రే అన్ని టెస్టులు చేసి మరుసటి రోజు ఉదయానికి సర్జరీకి ఏర్పాటు చేశారు. ఆ బాల్ జాయింట్ని రీప్లేస్మెంట్ చేస్తే
ఒరిజినాలిటీ పోద్ది అని ఆ డాక్టర్ గారు సలహా ఇచ్చాడు. అయ్యా, ఒరిజినల్గా ఉన్నదాన్ని ఎందుకు తీసేసి వేరేది రీప్లేస్మెంట్ చేయడం, దీన్నే చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి దాన్నే ఆ ఇరిగిపోయిన దాన్ని సెట్ చేసి 3 రాడ్లు కొట్టారు. మంచానికి కుస, అదే ఆ కోడు ఇరిగిపోతే కుసలు కొట్టి బిగిస్తాం కదా, ఆ కుస ఇరిగిపోతే అలాగున 3 రాడ్లు కొట్టారు. ఆ రాడ్లు ఇప్పుడు దాకా ఉన్నాయి తుంటి ఎముకకి. నేను వెళ్ళలేదు, మరలా వెళ్ళి తీయించుకోవాలి అంటే మరలా ఒక 4 రోజులు పడుకోవాలి మంచం మీద, ఎందుకని చెప్పి మళ్ళీ వెళ్ళాల, పరిచర్యకు ఆటంకం అవుతుందని. ఎందుకు ప్రభువా, నీ కొరకు పరిచర్యలో జీవిస్తూ ఉన్నాను, ఒకవేళ అవిధేయుడనా, బలహీనుడనా, లోపాలున్నాయా, సరిచేసుకోవడానికి ఇష్టపడుతున్నాను అని ప్రతి దినము పొద్దునే ఆఫీస్కి వెళ్ళడం, సాయంకాలం సువార్తకి వెళ్ళడం. నేను ఇంకొక సేవకుడు ఉన్నారు విజయవాడలో, ఆయన సాయంకాలం ఆఫీస్కి బండి వేసుకుని వచ్చేవాడు. ఆ బండి మీద కూర్చోవడం, ఏదో గ్రామానికి వెళ్ళడం, సువార్త ప్రకటించడం, రాత్రి మీటింగ్ పెట్టడం, మళ్ళీ 2 3 రావడం. అట్లా జరుగుతూ ఉంటే మళ్ళా 2008వ సంవత్సరం 2005లో ఇది జరిగింది. ఆ 3 సంవత్సరాలు నేను అప్పటికే రిజైన్ చేశాను. రిజైన్ చేస్తే ఒప్పుకోలే అడ్మినిస్ట్రేషను. ఒప్పుకోకపోతే సరే అని ఇంకా అట్లాగే పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాను. 2008వ సంవత్సరంలో మరలా పొద్దున్నే 9:30కి ఆఫీస్కి వెళ్తా. మా అబ్బాయి అప్పుడు బండి నడపలేక నేను మా అబ్బాయిని తీసుకెళ్తా ఉండేవి, రెండో వాడిని. వాడు బండి డ్రైవ్ చేస్తూ నేను వెనక కూర్చున్నాను. ఆ మెయిన్ రోడ్డు మీదకి వచ్చి, ఆ మెయిన్ రోడ్డు మీద నుంచి ఆఫీస్కి వెళ్ళాలి. ఆ మెయిన్ రోడ్డు మీదకి వచ్చినప్పటికీ సత్తుపల్లి నుంచి విజయవాడ వస్తున్నటువంటి బస్సు నా మీదకు వచ్చేసింది. నేను వెనక కూర్చున్నాను, బండి పడిపోయింది, మా అబ్బాయి వెళ్ళిపోయాడు అవతలకి. నేను డ్రైవరు సీటు కింద ఉన్న ఆ ఫ్రంట్ టైర్ కింద పడిపోయి ఉన్నా. ఆ ఫ్రంట్ టైర్ కింద పడిపోయాను. ఈ ఇరిగిపోయి రాడ్లేసిన కాలెళ్ళి ఆ టైరు లోపల, ఆ చక్రం లోపల టైరు దగ్గర, టైరు మీద ఉన్న మడ్గార్లో ఇరుక్కుపోయింది. ఈ కాలు, ఎడం కాలు ఇరుక్కుపోయింది. నేను ఇట్లా పడిపోయాను. ఈ రిస్టు 8 ముక్కలయింది. కుడి చేయి ఈ రిస్టు 8 ముక్కలయింది. వెంటనే అక్కడ ఆ బస్సు ఎలాగాగిందో డ్రైవర్కి కూడా తెలీదు. కరెక్ట్గా నా మీదకి వచ్చి ఆ చక్రం ఆగిపోయింది. అలాగా ఆ బస్సు అసలు ఎట్లాగాగిందో ఆ డ్రైవర్కి కూడా తెలియదు. వెంటనే డ్రైవర్ని అరెస్ట్ చేశారు. అక్కడికక్కడే ట్రాఫిక్ కూడా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతను బెయిల్ మీద వెళ్ళాడు. నాకు చెప్పి నన్ను హాస్పిటల్కి అడ్మిట్ చేస్తే వీటన్నిటికీ, ఇరిగిపోయిన మొక్కలకి అన్నిటికీ సూదికి దారం ఎక్కించి పూసలు కుట్టినట్టుగా కుట్టారు. సరే, మొత్తానికి ఏమైతే ఏమి, ఆ కాలు తీసి ఈ చెయ్యి బాగు చేశారు. మొత్తానికి ఒక 4 రోజులకి బయటపడ్డా. ప్రభువా, ఏంటి నాయనా ఇది అన్నాను. నీ కొరకు జీవిస్తూ, నీ కొరకు పరిచర్య చేస్తూ, ఉద్యోగానికి రాజీనామా చేసినా కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. మరి ఏమిటి నా పరిస్థితి? ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఆయన సన్నిధిలో అంగలారుస్తూ ఉంటే ప్రభువైన దేవుడు కీర్తనల గ్రంథం 91వ కీర్తన 9-10 వచనాల ద్వారా నాతో మాట్లాడాడు. 91వ కీర్తన 9-10 వచనాలు. యెహోవా, నీవే నా ఆశ్రయము అని మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద పట్టుకున్నారా లేదా? ఆ బస్ కింద అక్కడ ఆ రోడ్డుకి అవతల వైపు యువతల వైపు పళ్ళ వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ చూసి, ఈడు సచ్చాడరా ఎవడో ఈరోజు బస్ కింద పడ్డాడు, పొట్ట మీదకి వెళ్ళిపోయింది బస్సు, పొట్టలో పేగులన్నీ బయటకు వచ్చేసి మొత్తం చెదరమైపోయి ఉంటాడు అని అనుకున్నారు. ఆ క్షణం పాటు అక్కడున్న ఆ పళ్ళ వ్యాపారాలు చేసే వాళ్ళందరూ రోడ్డుకు అటువైపు ఇటువైపు ఆ బస్ స్టాండ్లో నిలబడ్డ వాళ్ళందరూ చూసి కళ్ళు మూసుకున్నారు. ఆ చక్రం కింద పడ్డాడు, నలిగిపోయాడు అనుకున్నారు.
ఆ తర్వాత కళ్ళు తెరిచి చూసి, ఏందమ్మా ఈ అబ్బాయి లేచి బయటకు వచ్చాడు అని అన్నాడు. శ్రమ అయినా, నిందైనా, బాధ అయినా, కరువైనా, ఉపద్రవమైన, వస్త్రహీనత అయినా, కన్నీరైనా క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపువాడు. అబ్రాహాము కలిగినటువంటి ఆ కరువులో పిలిచిన దేవుని మీద నమ్మకం ఉంచి, పిలిచిన దేవుని మీద విశ్వాసం ఉంచి తన యాత్ర అంతా బాగా సాగించాడు. కానీ ప్రారంభ దినాలవి, విశ్వాసములోనికి వచ్చిన దినాలు, ప్రభు మాటకు లోబడిన దినాలు. ఆ దినాల్లో అంత గొప్ప విశ్వాసాన్ని కనపరచలేక కరువు కలిగినప్పుడు ఐగుప్తుకు వెళ్ళగా, ఐగుప్తులో ప్రభు యొక్క కరుణా హస్తము తోడుగా ఉండి అబ్రాహామును ఆశీర్వదించి బయటికి తీసుకొచ్చాడు. ఏ కరువు చేత ఐగుప్తుకు వెళ్ళాడో, ఏ కరువును బట్టి తన భార్య విషయంలో అబద్ధమాడాడో, వాటన్నిటి నుంచి విడిపించి సమృద్ధినిచ్చి బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి మనం కూడా పరిస్థితులను బట్టి లొంగిపోకుండా, పరిస్థితులను బట్టి బలహీనపడకుండా ప్రభు కొరకు నమ్మకమైన సాక్షులముగా జీవించున్నట్లుగా, అది అనారోగ్యమా, అది బాధ, అది కష్టమా, అది కన్నీరా, అది ఆర్థికమైన పరిస్థితి, ఏ పరిస్థితి అయినా కానీ ప్రభు ప్రేమ నుండి కలువరి సిలువ వైపు చూచినప్పుడు, ఆ సిలువలో వేలాడిన ప్రభు మనెడలు చూపిన ప్రేమ, నశించే నన్ను నిన్ను రక్షించిన ప్రేమ, రక్తము కార్చిన ప్రేమ, నలుగుగొట్టబడిన ప్రేమ, నిలువెల్లా చీల్చబడిన ప్రేమ, నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన ప్రేమను ఎడబాపడానికి అవకాశమే లేదు. అబ్రాహాము జీవితంలో మొట్టమొదటి అనుభవము కరువు అనుభవం. ఈ కరువులో నుండి ప్రభు అయిన దేవుడు సమృద్ధినిచ్చాడు. రెండవ అనుభవం 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయము త్వరగా వెళదాము. 4వ వచనం నుంచి చదువు. తాను మొదట బలిపీఠమును కట్టిన చోటుకు చేరాడు. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను. కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయిను. ఎందుకనగా వారి ఆస్తి వారి కలిసి నివసించలేనంత విస్తారముగా ఉండెను. అప్పుడు అబ్రాహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును ఆ కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రాహాము, మనము బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహముండకూడదు అని ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని ఆ లోతుతో చెప్పాడు. రెండవ అనుభవం అబ్రాహాము జీవితంలో, విశ్వాస జీవితంలో కలహము. ముందు ఏమనుభవం? ముందు ఫస్ట్ అనుభవం ఏమిటి? మాట్లాడరేంటండి? కరువు అనుభవం. కరువులో ప్రభైన దేవుడు సమృద్ధినిచ్చి తను బయటికి తీసుకొచ్చాడు. ఎక్కడైతే బయలుదేరాడో మరలా అక్కడికే వచ్చాడు. మరలా అక్కడ బలిపీఠం కట్టాడు. మరలా దేవునికి ప్రార్థన చేశాడు. కలిగినటువంటి సమృద్ధిని బట్టి అబ్రాహాము యొక్క పశువుల కాపరులకు, లోతు యొక్క పశువుల కాపరులకు కలహం వచ్చింది. సమృద్ధి కలిగితే ఇదొక పెద్ద గొడవ కదా. ఆస్తిపాస్తులు ఉన్నాయి అనుకోండి, ఇదొక పెద్ద సమస్య. వాస్తవానికి లోతు ఒకవేళ అబ్రాహాము మంచి మనస్సుతో, పెద్ద మనస్సుతో, అయ్యా నీకు నాకు గొడవద్దు, నీ కాపురులకు నా కాపురులకు గొడవద్దు, ఇంత విశాలమైన స్థలము ఉంది కదా, నీవే మొదట ఎన్నుకో, నీవు ఎటువైపుకు వెళితే అటువైపుకు వెళ్ళు,
ఆ తరువాత నేను వేరొక దిక్కుకి వెళ్తాను అని చెప్పి అబ్రాము చెప్పినప్పుడు లోతు అనవలసిన మాట ఏంటో తెలుసా? ఏమనాలి వాస్తవంగా? ఏం చెప్పాలి? అయ్యా, అసలు నాకు ఏమీ లేదు, దిక్కు దివాణం లేనోడిని. నువ్వు బయలుదేరి వస్తూ ఉంటే నువ్వు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, ఆయన అన్నీ సమకూరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, నమ్మదగిన దేవుడు. ఆయన నిన్ను పిలిచాడు, నీతో పాటు నేను వచ్చాను. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాల వల్ల నువ్వు ఆస్తిపరుడు అయ్యావు, నీ ఆస్తిలో పాటు నాకు కూడా ఆస్తి వచ్చింది. కాబట్టి ఈ పశువుల కాపరుల దగ్గర గొడవలతో మనకేంటి పని? కాపరులు మనం చెప్పిన మాట వినాలి కదా, యజమాని చెప్పిన మాట. కాబట్టి వాళ్ళని గద్దిద్దాం, వాళ్ళకు బుద్ధి చెబుదాం, వాళ్ళు సరి చేసుకునేలాగా ప్రయత్నం చేద్దాం. విడిపోవడం ఎందుకయ్యా? నా దారిన నేను, నీ దారిన నువ్వు వెళ్ళడం ఎందుకు? కలిసి వచ్చాము, కలిసి జీవిద్దాం, కలిసి సమృద్ధిని అనుభవిస్తాం అని చెప్పాలి. అవునా కాదా? అని చెప్పాలి. అయితే చక్కగా ఎప్పుడైతే ఈ అవకాశం వచ్చిందో ఆ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఇష్టపడ్డాడు, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మన విశ్వాస యాత్రలో కూడా ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ, అబ్రాము వలె బలిపీఠాలు కడుతూ, ప్రార్థన చేస్తూ, విశ్వాస యాత్రలో కొనసాగుతూ ఉంటుండగా మన జీవితాల్లో కూడా కలహాలు అనేవి సహజం. కలహాలు వస్తాయి. ఏ రీతిగైనా అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వాడు పొంచి ఉంటాడు. కలహాలు వస్తాయి, రాకుండా ఉండవు. కాబట్టి కలహాలు వచ్చినప్పుడు మనం చేయవలసినటువంటి ఆ పని ఏమిటి అంటే ఆ ప్రభు దగ్గరికి రావాలి. మనం ప్రభు దగ్గరికి చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ప్రభు పిల్లలంగా మనము ప్రభువుని ఆశ్రయించి 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. ఇక్కడ కూడా కొరింథీ సంఘములో, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడను అని 3వ అధ్యాయం 3వ వచనం కూడా చదవండి. మీలో అసూయయు కలహములును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొని వారు కారా. మన ఆత్మీయ జీవితాల్లో కరములు, కలహాలు గుండా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన వారంగా నడుచుకోవాలి, ప్రకృతి సంబంధమైన వారంగా కాదు, శరీర సంబంధముగా కాదు. అదే అక్కడ పౌలన్న హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక్క శరీరము, ఆ శరీరములో మనము అవయవములమై ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా మీరు కలహాలను వీడి కలిసి ఐక్యమత్యం కలిగి జీవించాలి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం 2 వచనాలు చదువుదాం. కాబట్టి మీరు
మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకడినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును అది అలాగున జీవించాలి. కలహాలు రాకుండా మానవు. కలహాలు వచ్చినప్పుడు రాకుండా ఉంటే మంచిది. వచ్చినప్పుడు మనము ప్రభు ప్రేమను బట్టి వాటిని సరిచేసుకోవాలి. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. మూడవ మాట చూద్దాం. చూడండి, టైం అయిపోతుంది. మూడవ మాట ఇక్కడ 14వ అధ్యాయము 10వ వచనము నుంచి లేదా 11వ వచనము నుంచి చదువుదాం. టైం అయిపోతుంది. 12 చదువునానా? 12. మరియు అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీడైన అబ్రాహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును అనేరు సహోదరుడైన మమ్రేయను అమోరీయుని ఏలోను వనములో కాపురముండిరి. వీరు అబ్రాహాముతో నిబంధన చేసుకుని వారు. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ఇక్కడ మనము ఒక యుద్ధం వచ్చింది. సొదొమ 5 రాజులు. ఆ తర్వాత మీరు చదువుకోండి, ఆ వాక్య భాగాన్ని ధ్యానించండి. 5 రాజులు 4 రాజులు కలిసి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యుద్ధములో సొదొమ రాజు ఓడిపోయాడు. ఓడిపోయిన కారణం చేత సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చెరపట్టుకొని తీసుకెళ్ళినటువంటి వాళ్ళల్లో లోతు కుటుంబము ఆస్తి కూడా ఉంది. ఆ సంగతిని హెబ్రీయుడు వచ్చి అబ్రాహాముకు తెలియజేసినప్పుడు అబ్రాహాము హృదయములో కలవరము పుట్టింది. దీన్ని కలవరము అంటాం కదా. మన ఇంటి వాళ్ళు కూడా ఈ పాండమిక్ దినాల్లో కదా, ఎవరైనా ఇంటి వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే హృదయంలో ఏం కలుగుద్ది? అవునా? కలవరం. మే నెల 19వ తారీఖున మా తమ్ముడు నా తర్వాత దేవుని సేవ చేస్తాడు. సియోను ప్రార్థనా మందిరం విజయవాడ దగ్గర 8 కిలోమీటర్ల దూరంలో నున్నా అనే ప్రాంతంలో విశ్వబ్రాహ్మణ కాలనీలో సేవ చేస్తాడు. తను మే నెల 15వ తారీఖున ప్రభు పిలవగా వెళ్ళిపోయాడు. నేను వాస్తవంగా అప్పుడు లేను. మా పెద్దబ్బాయి దగ్గరికి వెళ్ళాను. నా కుమార్తెకు అల్లుడికి 2వ కుమారుడు కోడలు, 3వ కుమారుడు కోడలు, ఈ 3 కుటుంబాలకి కరోనా తీవ్రంగా ఎఫెక్ట్ అయింది. అప్పుడు వాళ్ళ 3 అమ్మాయి పిల్లల్ని, 2వ అబ్బాయి పిల్లల్ని, ఆ చిన్న అబ్బాయి పిల్లల్ని అందరినీ తీసుకుని, మా పెద్ద అబ్బాయి మదిరిలో ఉంటాడు, అక్కడికి వెళ్ళిపోయాం. అబ్బాయి కారు వేసుకుని వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు. అందరం అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి పిల్లల్ని పెట్టుకుని ఉన్నాం. ఇక్కడ వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలా దారుణం. ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఉన్నారు. కూతురు అల్లుడు పిడుగురాళ్లలో ఉన్నారు. అప్పుడు పిడుగురాళ్లలో ఉండి ఇంట్లో నుంచి బయటికి రాకుండా ట్రీట్మెంట్, హాస్పిటల్కి వెళదాము అంటే హాస్పిటల్ పరిస్థితులు కూడా బాగలేవని. అలాగున చాలా విచారం. ఎంత కలవరం అంటే చాలా కలవరపడ్డాం. అయితే దేవుని మహాకృపను బట్టి ఆ మంచి ట్రీట్మెంట్ అనేది జరిగింది. చాలా డబ్బులు ఖర్చు అయినాయి. అయితే ప్రభువు కృప చూపి జీవాన్ని ఇచ్చాడు, స్వస్థపరిచాడు, క్షేమాన్ని ఇచ్చాడు. ఆ 3 కుటుంబాలు మరలా క్షేమంగానే ఉన్నారు. అయితే మా తమ్ముడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు మే నెల 15వ తారీఖున. అయితే తను చేసినటువంటి ఒక అవివేక పని ఏంటంటే, కరోనా కాదులే మామూలుగా అనుకున్నాడు. కరోనా తీవ్రమైన కాలం ఏది అయినా కానీ ఏం కాదు, నేను దేవుని సేవకుడిని కదా, ఏం కాదు అన్నట్టుగా నిర్లక్ష్యంగా ఉన్నాడు. నేను ఫోన్లో కూడా మాట్లాడాను. బలవంతంగా నేను
పల్మనాలజిస్ట్ దగ్గరికి మా అబ్బాయిని పంపించి ఆటోలో తీసుకుని అక్కడికి వెళ్ళి ఆటోలో తీసుకెళ్ళి చేస్తే ఆయన అప్పటికి ఆ స్టేజ్ ఏమిటంటే ఆక్సిజన్ లెవెల్స్ తనకి 70% ఉన్నాయి అప్పటికి. వెంటనే ఆయన ఏమన్నాడంటే డాక్టర్ ఎల్ఈఎఫ్ బిలీవర్ అయిన జాషువా గారు, ఆయన వెంటనే అడ్మిట్ అవ్వాలి హాస్పిటల్లో, పల్మనాలజిస్ట్ కంట్రోల్లో ఉండి నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవాలా, ఆయన అబ్జర్వేషన్లో ఉండాలా, శాట్యుటరీ లెవెల్స్ ఆక్సిజన్ 70కి పడిపోయినాయి, కాబట్టి నువ్వు ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి, నేను మందులు రాసి ఇచ్చే కేసు కాదు ఇది, నువ్వు ఇంటి దగ్గర ఉండి మందులు వాడుకోవడానికి లేదు అని అన్నారు. నిర్లక్ష్యం చేసి భార్యాభర్తలు ఇద్దరు, మా అబ్బాయి చెప్తున్నా నేను వెంటనే ఫోన్లో మాట్లాడి 108కి కానీ 104కి కానీ ఫోన్ చేసి ఇమీడియట్గా నిమ్రా కాలేజీలో అడ్మిషన్స్ ఇస్తూ ఉన్నారు, అక్కడికి తీసుకెళ్ళిపోండి, అక్కడ ఓపెన్ చేశారు కొత్తగా ఇబ్రాహీంపట్నం దగ్గర అని చెప్పాను. అయితే వినలేదు వాళ్ళు, ఏం పర్లేదులే బాగానే ఉన్నానులే అనుకున్నారు, ఇంటికి వచ్చేసారు. సాయంకాలానికి 40కి పడిపోయింది. వెంటనే ఒక డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఆ డాక్టర్ గారు వాళ్ళని బాగా చెడామడా తిట్టాడు. 70 ఉన్నప్పుడు వెళ్ళకుండా ఇప్పుడు 40 వచ్చినాయి అంటున్నారు, ఏంటి చస్తారు, ఇంటి దగ్గర ఉంటే హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి హాస్పిటల్కి పంపిస్తే ఆ రోజున్నాడు, మరుసటి రోజు ఉన్నాడు. 13 జరిగింది, 13 రాత్రి అడ్మిట్ చేశారు, 14 ఒక రోజు ఉన్నాడు, 15వ తారీఖు మధ్యాహ్నానికి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. కలవరము. రక్త సంబంధికులు, బంధువులు, మన ఇంటి చుట్టూ ఉన్నవాళ్ళు, ఆత్మీయులు కావలసిన వాళ్ళు ఈ దినాల్లో లేకపోగా కలవరము కదా, కలవరం. అయితే ప్రభు అయిన దేవుడు తన మహాకృపను బట్టి అబ్రామునికి ఆ కలవరములో నుండి విడుదలనిచ్చాడు. అబ్రామునకు ఆ కలవరములో నుండి విడుదలనిచ్చాడు. తన దగ్గర ఉన్నటువంటి అలవరచబడినటువంటి ఎంతమంది 318 మందిని తీసుకుని, కొంత సహాయాన్ని తీసుకుని, తన సహోదరులు ఆ ప్రక్కన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళు నిబంధన చేసుకున్నటువంటి వాళ్ళతో కలిసి తాను వెళ్ళి విడిపించుకుని తీసుకుని వచ్చాడు. జయాన్నిచ్చాడు దేవుడు. ఆ కలవరములో నుండి విడుదలనిచ్చాడు దేవుడు. కలవరములో నుండి జయాన్నిచ్చాడు దేవుడు. శాంతిని, సమాధానాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ తరువాత తాను తిరిగి వస్తూ ఉండగా షాలేము రాజు తను ఎదుర్కోవడానికి వచ్చాడు. రొట్టె ద్రాక్షారసం తీసుకుని వచ్చాడు. ప్రభు అయిన దేవుని స్తుతించాడు, ఆరాధించాడు. సొదొమరాజు ఎంతో సంతోషంగా, అయ్యా తీసుకెళ్ళి నీకేం కావాలో అంటే, అక్కడ అబ్రహాము చేసిన తీర్మానం ఏంటంటే, నేనే అబ్రహామును ధనవంతునిగా చేశావు అని నీవు అనకుండునట్లుగా నీ దగ్గర నూలు పోగు కూడా నాకు అక్కరలేదు, ఒక చెప్పులు వారు కూడా నాకు అక్కర్లేదు, నేనే ధనవంతునిగా చేశాను అబ్రాహాముని అని నీవు చెప్పకుండానట్లుగా. ఎంత విశ్వాసమో, ఎంత నిరీక్షణో చూడండి, ఎంత విశ్వాసమో, ఎంత రోమాపత్రిక చూడండి ఒకసారి. రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతాం. నీ సంతానమును ఇలాగ ఉండునని, లేదా 17 కూడా చదువుదాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నేను నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి అలాగున జీవించాలండి మనం కూడా. అబ్రాహాము జీవితంలో కరువు వచ్చింది, కరువులో ప్రభు సమృద్ధినిచ్చాడు, బలపరిచాడు. అబ్రాహాము జీవితంలో కలహం వచ్చింది, ఆ కలహము నుంచి విడిపించి అబ్రాహామును దీవించాడు, ఆశీర్వదించాడు. అబ్రామా నడు, తూర్పు వైపుకి, పడమట వైపుకి, ఉత్తరం వైపుకి, దక్షిణం వైపుకి, నువ్వు ఎటు నడిస్తే అటు నడు, నువ్వు నడిచినదంతా నీకు ఇస్తానన్నాడు. కలిగినటువంటి ఆ కలవరములో నుండి కూడా ప్రభు అయిన దేవుడు జయ జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం కూడా అలాగున ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ అబ్రాహాము వలె బలిపీఠాలు కడుతూ ప్రార్థన చేస్తూ సంఘములో సహవాసములో ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉండగా మన ముందున్నటువంటి పరిస్థితులు ఏవి కూడా నిలబడవు. అంతిమ విజయము మన విశ్వాసమే. తలవంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం.
తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన అబ్రాహాము జీవితంలో నుంచి మీరు మాకు అనుగ్రహించిన 3 సంగతులు, మీరు అనుగ్రహించిన సమృద్ధి, మీరు నాయన విడిపించినటువంటి ఆ కలహము, తండ్రి మీరు అనుగ్రహించిన జయ జీవితాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతించి ఆరాధించాడు నాయన, మీకు స్తోత్రాలు. తండ్రి మిమ్మల్ని ఘనపరిచాడు నాయన. సొదొమ రాజు వచ్చి ఇచ్చినప్పుడు అబ్రాహామును నేనే ధనవంతునిగా చేశానని చెప్పకుండానట్లుగా తండ్రి మిమ్మల్ని నమ్ముకున్నాడు, మీ అందు విశ్వాసం ఉంచాడు, మీ అందు నిరీక్షణ ఉంచాడు నాయన. అట్టి విశ్వాస ప్రమాణంలోనికి మమ్మల్ని నడిపించండి. మీ ప్రేమ నుండి ఏది మమ్మల్ని వేరుపరచలేదు నాయన. బలిపీఠాలు కట్టే అనుభవం, ప్రార్థన చేసే అనుభవం, సంఘ సహవాసములో మీ కొరకు నమ్మకంగా జీవించే అనుభవం అనేకులకు మాలో నుండి మా ప్రభువుని ఇతరులకు చూపించడానికి కృప చూపి బలపరిచి నడిపించమని, మరలా మేము కలుసుకుని పర్యంతము మీ షకీనా మేఘము చోటున భద్రపరచమని, మీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.